ఇప్పుడే అందిన వార్త 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఎస్ఎస్సి పరీక్ష ఫలితాలకు సంబంధించి విడుదల లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. మొత్తంగా లక్షలాది మంది అంటే ఇప్పటికే 10వ తరగతికి సంబంధించి పరీక్షలు అయితే రాయడం జరిగింది. రిజల్ట్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. సో పబ్లిక్ పరీక్ష ఫలితాలకు సంబంధించి విడుదలకు ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ చేశారనమాట. సో ఇక మొన్నటి వరకు ఎప్పుడు రిజల్ట్ వస్తాయి, మే నెల అన్నారు. తర్వాత వచ్చేసి చాలా టైం పడుతుందని చెప్పారు కదా. సో మొదటి వారంలో ఫలితాలు వెల్లడించాలని చెప్పేసి అధికారులు భావించినప్పటికీ ఏప్రిల్ నెలాఖరుకు ఫలితాలు విడుదల చేయాలని చెప్పేసి తాజాగా నిర్ణయించారనమాట. ఈ క్రమంలో తాజా అప్డేట్స్ ప్రకారం ఏం చేస్తున్నారు ఏంటంటే, ఇక్కడ వచ్చేసి తాజా అప్డేట్ జారీ చేయడం జరిగింది. ఎప్పుడు రిజల్ట్ వస్తాయి ఏంటంటే, మనకు 10వ తరగతి పరీక్ష ఫలితాలకు సంబంధించి 29, 30 తేదీల్లో ఏదో ఒక తేదీనగా మనకు రిజల్ట్ అనేది రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే రేపు లేదా ఎల్లుండి. సో రేపు అయితే రిజల్ట్ వచ్చే అవకాశాలు అయితే ఉంది. ఒక తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షలకు సంబంధించినటువంటి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి విద్యాశాఖ నుంచి అధికార ప్రకటన ఈరోజు లేదా రేపు వెలువడే ఛాన్స్ అయితే ఉన్నట్టు చెప్తున్నారు. ఇక అదేవిధంగా ఎంతమంది రాస్తారు ఏంటనే చూసుకున్నట్లయితే, తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు కూడా జరిగిన సంగతి కూడా తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,28,239 మంది విద్యార్థుల పరీక్షలు అయితే రాశారు. ఇందులో సుమారుగా వచ్చేసి 5,15,000 మంది రెగ్యులర్ విద్యార్థులు అయితే ఉన్నారు. ఏప్రిల్ తేదీలో జవాబుపత్రాల మూల్యాంకనం కూడా సో ఇందులో ముఖ్యంగా పూర్తయిందనమాట. తొలుత మే మొదటి వారంలో ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు అయితే భావిస్తున్నారు. అయితే మే నెలాఖరులో అంటే ముఖ్యంగా ఏప్రిల్ 29 లేదా 30వ తేదీన విడుదల చేసేందుకు కూడా రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఫలితాలు వెల్లడికి రేవంత్ సర్కార్ అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అనుమతి కూడా తెలిపినట్టు చెప్తున్నారు. కాబట్టి అన్నీ కుదిరితే మనకు 29వ తేదీ పరీక్ష ఫలితాలు వెలువడుతుంది. ఒకవేళ కాకపోతే 30 తారీఖున వెలువడుతుంది అనమాట. ఫలితాలకు సంబంధించి మాదిరిగా ఇక ఇందుకు సంబంధించి ముఖ్యంగా ఏదైతే ప్రభుత్వ సలహాదారుడు కేశవరావు చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. ఆ 10వ తరగతి ఫలితాల విడుదల తర్వాత ఎస్ఎస్సి ఏదైతే ఉందో బోర్డు అధికార వెబ్సైట్లో వాట్సాప్లో తెలుసుకోవచ్చు. మనం ఎలా రిజల్ట్ తెలుసుకోవాలి ఏంటనే దానిపైన ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అలాగే అధికార వెబ్సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా కూడా మనం రిజల్ట్ అనేది డైరెక్ట్ వస్తుందన్నమాట. ఇక 8096958096 అనే నెంబర్కి హాయ్ అనే మెసేజ్ పంపిస్తే ఆ తర్వాత ఎస్ఎస్సి రిజల్ట్ అని టైప్ చేస్తే ఆల్ టికెట్ నెంబర్ వివరాలు అయితే నమోదు చేయాలన్నమాట. అంతే వెంటనే ఫస్ట్ స్క్రీన్ పైన ప్రత్యక్షం అవుతుంది ఆల్ టికెట్ నెంబరు. మీ యొక్క అవన్నీ కూడా ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఎన్ని సబ్జెక్టులు ఏ మార్కులు వచ్చాయి, పాస్ అయ్యా, ఫెయిల్ అయ్యారా మొత్తం కూడా కనిపిస్తుంది అనమాట. సో మొత్తానికైతే ఎస్ఎస్సి రిజల్ట్కి సంబంధించి లేటెస్ట్ అయినటువంటి తాజా సమాచారం అనమాట.